RTI Live News. Ask for right. RTI News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని బారేగూడ గ్రామంలో కృత్రిమ యంత్రాలను ఉపయోగిస్తూ రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు వెంకటరమణ మాట్లాడారు. డ్రమ్ సీడ్ యంత్రాలతో వరి నాట్లు వేస్తున్నామని, దీనివల్ల చాలా లాభం, కూలీలు లేకుండా ఈ యంత్రాలతో వరి నాట్లు వేస్తే అధిక లాభాలు వస్తాయని అన్నారు. యంత్రాలతో వరి నాట్లు వేస్తే కూలీలకు ఇచ్చే డబ్బులతో ఎరువులు, మందులు కొనవచ్చని, అధిక లాభాలతో పంట దిగుబడి తీస్తున్నామని అన్నారు. డ్రమ్ సీడ్ యంత్రంతో గత 2 సంవత్సరాల నుండి పంటలు వేస్తున్నామని రైతు చౌదరి గౌతమ్ అన్నారు. దీనివల్ల పంట దిగుబడి బాగా ఉందని, కూలీలు లేకుండా పనులు చేసుకోవచ్చని రైతు గౌతమ్ మీడియాకు తెలిపారు. డ్రమ్ సీడ్స్ మీరు పోయిన సంవత్సరం పండించారు దీంట్లో అట్లా? ఎక్కడ మీది? బొంబాయి కూడానా? దీనివల్ల ఏం లాభం ఉంది? లాభం అంటే ఇది కై కిలోలకు కొంచెం మనకు కూలీలు కొంచెం తక్కువ పడుతుంది. మనకి ఇంకేంటంటే మనం తక్కువ పడిన దాంట్లో కొంచెం మందుల కాటు సరి చేసుకోవచ్చు. దిగుబడి కూడా మంచిగా ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది. అంతేనా? మీ పేరేంది? పేరు గౌతమ్. గౌతమ్. బొంబాయి కూడానా? 2 సంవత్సరాల నుండి ఇదే పని యుద్ధం చేస్తాను. బెజ్జూరు మండల్ బారేగూడ. గత 2 సంవత్సరాల నుంచి బొంబాయిగూడ గ్రామంలో డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవడం వల్ల ముఖ్యంగా నాటు కూలీలు అనేది ఖర్చు తగ్గుతుంది. దీనితో ఎకరానికి వచ్చేసి 1000 రూపాయలు డ్రమ్ సీడ్కి ఇవ్వడం జరుగుతుంది. 4000 రూపాయలు మనకు ఆదాయంతోని యూరియా కానీ పై పట్టి మందులు కానీ వస్తాయి. ఈ మొదటిసారిగా ఈ డ్రమ్ సీడ్ని తీసుకొచ్చి లాగితే మనకు దాని ద్వారా ఎంత మనము లాభం ఆశించగలుగుతాం అనేది తెలుసుకోవడానికి తీసుకొచ్చామండి. మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఏ మండల్? బెజ్జూరు మండల్ బారేగూడ. ఇది మొదటిసారి? మొదటిసారి అండి. దీంతో ఏం లాభం అనేది తెచ్చారు? ముఖ్యంగా నాటుకు కూలీ ఖర్చు అనేది తగ్గించుకోవడానికి తీసుకొచ్చామండి. చెప్పండి, ఈ డ్రమ్ సీడ్ వల్ల ఏం లాభం? కై కిలోలు కొంచెం తక్కువ అవుతుంది. అట్లాగా మన కై కిలోలో పెట్టేది కూడా దీంతో చేసుకుంటే కంటే మందులకు ఆ పైసలన్నీ మందులకు సెట్ అవుతాయి. దీంతో దిగుబడి ఇంకా బాగానే ఉంది. 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం దీంతో. పంట కూడా బాగానే ఉంది. దిగుబడి ఇంకా బాగానే వస్తుంది. ఎంత దాని ఖరీదు ఎంత ఉంటుంది? అందా ఖరీదు 6000. 6000. మీ కూలీ ఎంత వస్తే? కూలీ 1000 రూపాయలు. ఎకరానికి ఎంత? ఎకరానికి 1000. ఒక రోజులో ఎన్ని ఎకరాలు చేయొచ్చు? ఒక ఎకరం 4-5. దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి బాగుంటుందా? ఇప్పుడు కూలీలతో మీకు లేదన్నట్టుగా, అంతే కదా? కూలీలతో ఏంటంటే పని ఉండదు. ఆ కూలీల డబ్బులతోనే ఎరువులకి ఎరువులైనా మందులు ఏమైనా చేసుకో. రైట్.